త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తాను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రమ్య హాస్పిటల్స్ చైర్మన్, వైఎస్ఆర్ జగనన్న హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అన్నవరం వివరాలు వెల్లడించారు. ఈ హాస్పిటల్ నిర్వహణలో చాలా సార్లు ఇబ్బంది పడిన నాకు ఈ హాస్పిటల్ నుంచి మనం ఎర్న్ చేయలేము, మనం ఏదో సర్వీస్ చేసే దృక్పథంతో వచ్చాం కాబట్టి దీనికి మళ్ళీ వేరే సోర్స్ నుంచి దీనికి ఫండింగ్ చేయాలనే ఉద్దేశంతో చాలా రోజులు ప్రాన్ కల్చర్ చేశాను. దాంతో కొంత సంపాదించి మళ్ళీ హాస్పిటల్లో పెట్టి మరి హాస్పిటల్ని స్మూత్గా రన్ అయ్యేట్ చేసాము. అదేవిధంగా అప్పటికి కూడా సరిపోవట్లేదని గ్రహించి మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్లో సంపాదించి తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో పెట్టి ఏ విధంగానూ కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మా దగ్గరికి రిక్షా పుల్లర్ కూడా వస్తాడు. రిక్షా పుల్లర్కి మనం ఎక్కడ లేని ఛార్జెస్ చేస్తే ఏమి పే చేయగలడు. సో అలాంటి వాళ్ళకి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లోంచి తీసి మళ్ళీ ఆ రిక్షా పుల్లర్ అకౌంట్లో వేసి హాస్పిటల్కి వేసేది తక్కువ, అది కూడా పే చేసుకోకపోతే మరి మన ట్రస్ట్ నుంచి ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎనలేని సర్వీస్ చేస్తూ ఉన్నాం. సో నేను సామాజికవేత్తని అని ప్రూవ్ చేసుకున్నాను. డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నాము. చాలా స్కూల్స్లో ఈ రోజున మనం చూస్తే కనుక చాలా స్కూల్స్లో కాంపౌండ్ వాల్స్ కట్టించాము. ఇది ఎంత ఒక మానవతా దృక్పథంతో, ఎందుకంటే నేను కష్టపడి చదువుకున్నాను. అలాంటి నేను ఎన్నైతే కష్టాలు పడ్డానో ఆ కష్టాలు భావితరంలో ఉన్నటువంటి ఈ యువకులు పడకూడదనే ఉద్దేశంతోనే చాలా స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ కట్టించాము, చాలా స్కూల్స్ ఫర్నిచరు ఇచ్చాము. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ బాగా చదువుకోవాలనే ఒక ఆశ ఉన్న ఎంతోమంది యువకులను చదివించాము. దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్లో ప్రతి గ్రామాన్ని తిరిగానని ఇందాకే చెప్పాను. సో వాళ్ళ కోరిక దృష్ట్యా ఈ వచ్చే 24 ఎలక్షన్స్లో మరి నా మాట కాదు, నేను ఇప్పుడు చెప్తుంది నా మాట కాదు, జనాలంతా అందరూ అంటున్న మాట, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి ఇస్తే కనుక ఓడిపోవటం 100% ఖాయం అంటున్నారు. సో నేను సామాజికవేత్తని, ఇందాకే చెప్పాను మీకు సామాజికవేత్తని. అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువగా ప్రేమించి నేను వచ్చాను. సో ఆయన వెళ్తే మరి పోతుంది అన్నప్పుడు సీటు పోవడం కూడా నేను యాక్సెప్ట్ చేయను. అందుకని ఒకవేళ ఆయన్నే ఆ అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఈ 2024 ఎలక్షన్స్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా కూడా నేను వెళ్ళే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రజలు, నేను కాదు. సో వాళ్ళ మాటలను అనుసరించి నేను ఎదురుకెళ్ళాలి.